ఓకే. అయితే ఈ H1B వీసా మీద కంప్లీట్‌గా ఒక ఇది $1,00,000 ఇస్తేనే H1B వీసా అప్లికేబుల్ లేకపోతే లేదు అని. మీరు H1B వీసా ఒక కంపెనీ త్రూ మనకి వస్తుంది. డైరెక్ట్‌గా అప్లై చేసుకోవడానికి లేదు. సో, ఈ H1B వీసా 1,00,00,000 నియర్లీ 1,00,00,000 ఒక పర్సన్ మీద ఇన్వెస్ట్ చేసి పంపించే అవకాశం ఎవరికైనా ఉందా? ఇప్పుడు చూడండి అగైన్ ఈ H1B కూడా మనకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. బేసికల్లీ నేను ఇప్పటిదాకా చెప్పింది ఎక్స్టెన్షన్ అది. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాము ఓపీటీ నుంచి దెన్ H1Bకి ఫస్ట్ కంపెనీ స్పాన్సర్ చేయాలి. ఇదేంటి స్పాన్సర్షిప్ ఫీ. ఇది కూడా ఏంటంటే మనకి 2-3 కాంట్రవర్సీస్ అయ్యాయి. ఫస్ట్ ఏంటంటే కావాలనే ఫ్రైడే నైట్ ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్యానిక్ క్రియేట్ చేయడం. అందులో మ్యాటర్ ఎక్కువ ఏం లేదు, బట్ ప్యానిక్ క్రియేట్ చేయడానికి ఏంటి ఫ్రైడే నైట్ ఏం చెప్పారంటే అంటే ఏంటి సాటర్డే సండే కోర్ట్స్ వోంట్ వర్క్. సో ఎవరైనా కేసు ఇస్తే కూడా కేసు వేయలేరు. అందుకని కావాలని ఫ్రైడే నైట్ యూఎస్ టైంలో స్ట్రాటజిక్గా ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ $100,000 ఏవైతే ఉన్నాయో $1,00,000 ఇది ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తుంది. ప్రతి ఒక్క H1B వీసా హోల్డర్ అంటే కంట్రీలో ఉన్న కంట్రీ బయట ఉన్న వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అంటే యూఎస్ ఎంటర్ అవ్వాలంటే $1,00,000 కట్టాల్సి వస్తుంది అని చెప్పారు. దాని తర్వాత ఆబ్వియస్లీ బ్యాక్లాష్ అనేది వచ్చింది. నెక్స్ట్ డే వాళ్ళు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఈ $1,00,000 అనేవి వన్ టైం ఫీ. అది కూడా ఎగ్జిస్టింగ్ వాళ్ళు కట్టక్కర్లేదు, న్యూ వాళ్ళు కట్టాల్సి వస్తుంది. సో ఇది వాళ్ళే ఫ్లిప్ చేసుకున్నారు. ఇదేంటి జస్ట్ పానిక్ క్రియేట్ చేయడానికి.